మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడేటప్పుడు మన హృదయ అంతరంగాలన్నిటినీ తెరిచి ఆయన సన్నిధిలో నీ కష్టమును బట్టి, నీ అవసరతను బట్టి, నీ సమస్యను బట్టి ఆయన సన్నిధిలో మనము అడిగి పొందుకునే వారముగా ఉందాం. బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆయనను నమ్మితే ఆయన కార్యము చేయటానికి సమర్థుడు. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ప్రార్థన ఆయన వింటున్నాడు, మన ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు అని విశ్వాసముతో ఆయన వద్ద నుండి అడిగి పొందుకునే వారముగా ఉందాం. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ సమస్యలన్నిటిని బట్టి, నీ బాధలన్నిటిని బట్టి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన వద్ద నుండి ఆ సమస్యలకు, ఆ బాధకు నువ్వు విడుదలను పొందగలుగుతావని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ దాసుడను నాయన మీ సన్నిధానంలోకి వస్తున్నాను, సహాయం చేయండి. గడచిన రోజులు నాయన ఎండ తీవ్రతలు భయంకరంగా ఉన్నప్పటికీ మమ్ములను ఆరోగ్యవంతులుగా, సజీవులుగా ఉంచి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన రోజున మిమ్మలను నాయన స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు మాపై చూపించిన కృపకై నీకు స్తోత్రాలు. మీ దాసుడను మీ పక్షముగా నిలబడి సంఘమును బట్టి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును బట్టి, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన, మా యొక్క దేశంలో ఉండేటువంటి నాయన మరి అనేక మందిని బట్టి, రక్షణ లేని వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మెలగాలని మీ వాక్కు హెచ్చరిక చేస్తుంది. నీ రాకడ ఆసన్నమవుతున్నటువంటి అనేకమైనటువంటి సూచనలను మా యొక్క నిజ జీవితంలో చూస్తున్నాము నాయన. అయ్యా, మీ వాక్కు సెలవిస్తుంది, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని మీ వాక్కు సెలవిస్తుంది. ఇవన్నీ కూడా నాయన అయా నీ యొక్క రాకడకు సూచనగా భావించిన ఆయన మా భక్తి, భయము కలిగిన భక్తితో, విశ్వాసముతో నిన్ను ప్రార్థించటానికి మీ కృప చూపించండి నాయన. అయ్యా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా వారి బిడ్డల కొరకు, వారి కుటుంబము కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ప్రార్థించటానికి మీ కృప చూపించి సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నిరాధారము కలిగిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించటానికి నాయన మీరే సహాయం చేసే రమ్మని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆయన ఆహ్వానించుకుని ఆరాధన చేసేవారముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ ఫాదర్. ఆరాధన అనగా బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఆయన బిరుదులని బట్టి ఆయన స్తుతిస్తూ ఘనపరిచినప్పుడంట ఆయన మన స్తుతులపై ఆసీనుడిగా ఉంటాడు. ఆయన ఆరాధన ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఆ యొక్క పరమందు నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాలతో స్తుతిస్తున్నారు. కాబట్టే ఆ దేవాది దేవుడు వారి స్తుతులపై ఆ పరలోకమందు ఆసీనుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ భూలోకము నీకు పరలోక అనుభూతిని నువ్వు పొందాలి అంటే అది ఒక ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి మన హృదయ అంతరంగాలను తెలిసి ఆయన ఆరాధించే వరముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హృదయాలు తెరిచి అందరం కూడా అడుగుదాం. ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి, వాటిలన్నిటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. అలాగే ఎండ దెబ్బ తగలకుండా ఇశ్రాయేలుని కాపాడుతా అన్నాడు. కాబట్టి ప్రభువా నాయన, ఈరోజు చూడలేని వారు అనేక మంది ఉన్నారు. మమ్మల్ని సజీవులకు ఉంచావంటే అది నీ కృప అని ఆయన అడుగుతూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళం కూడా హృదయాలు తెరిచి, ఎందుకు వస్తున్నామో వెళుతున్నామో కాదు కానీ హృదయాలు తెరిచి ఆయన చూసే నేత్రాలు, ఆయన స్వరము వినగలిగిన చెవులు,
మనకి కావాలని అడుగుదాం. మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రాణం, ఆయన సర్వమంతా మనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చలేము. కాబట్టి ప్రభువా, నాతో నీ స్వరము ద్వారా సూటిగా తేటగా మాట్లాడండి నాయన అని అడుగుతూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి నింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా స్తోత్రం, ఆరాధనా ఆరాధనా, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు నివసింపమరుండవై, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవై, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ
నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరం కలిసి ఆరాధనా ఆరాధనా, గ్లోరీ, ఆమేన్. అందరూ రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఆరాధనా 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 ఆరాధనా, స్తుతుల మీద ఆశ్రయ ఉంటానా కదా ప్రభా. ఆరాధనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా మధ్యకి వస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని చూస్తున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయాలు తెరిచి ప్రభా మా మధ్యకు వచ్చి మమ్మల్ని అభిషేకించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నావు కదా ప్రభా. మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని చూస్తున్నారు ప్రభా. మేము అనాలోచనగా లేకుండా అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన ఆయన నువ్వేం మాట్లాడుతున్నావో వినే శక్తి, గ్రహించుకునే శక్తి మా అందరికీ దయచేయండి. ఏ బిడ్డ ఏ అవస్థతో వచ్చి ఉన్నారో వారి అవస్థలు తీర్చండి. రాలేని బిడ్డల్ని దయతో క్షమించి ప్రభా మరి ఒక్కసారి వచ్చి నీ స్తుతించే భాగ్యము దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు సూటిగా మాట్లాడండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా నువ్వు చేసిన మేళలు ప్రభా బిడ్డలు సాక్షి రూపంలో చెప్పుచుండగా ప్రభా వారికి తోడుగా ఉండండి నాయన. మీరు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం ఈ బిడ్డ ద్వారా మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. సంఘాలను అభివృద్ధి పరచు ప్రభా. మీరే తోడుగుండి నడిపించండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా ప్రభా నాయన మాకు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్ను దెబ్బలు తగలకుండా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఎత్తిపట్టమని మా అవస్థలన్నీ నీలోనే తీర్చమని నీ ఆజ్ఞానుసారం మేమందరం నడుచుకొని నిన్ను స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడి ఉండగా ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము కీర్తన గ్రంథము 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో లలిత గారు ఉన్నారు. వారు వచ్చి 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 145వ కీర్తన. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం అండి. ఈ పరిశుద్ధ ఆదివారంలో ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాం. రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యమును సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్యూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతిందురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు,
నీ శౌర్యము గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవుడు వారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలను చూపువాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరి కాపాడును, అయితే భక్తిహీనులు ఆయన నాశనము చేయును. అందరం కలిసి చదువుకుందామండి. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నిధింతురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఆయన మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. అలాగే తలలో వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో స్పందన వచ్చింది. వాక్యం కొరకు, సాక్ష్యం కొరకు ప్రార్థన చేయి. రామ్మ. మన సంఘ బిడ్డే, వాళ్ళ చర్చిలో ఇప్పుడు అక్కడ మరి సండే స్కూల్ నడిపిస్తుంది. యవన బిడ్డలు నడిపిస్తుంది. ప్రార్థన చేయి. స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి ప్రభా, మహాగణుడ మహోన్నతుడా, నీ బంగారు పాదముకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. అయ్యా తండ్రి, ఉదయకాల సమయమున ప్రభా, ఈ పునరుద్ధాన దినమున ప్రభా, మేమందరం కూడా కూడి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమును మీరు మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎంతోమందికి ఇటువంటి ధన్యత భాగ్యం లేదు ప్రభా, కానీ ఎన్నిక లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇప్పటివరకు జరిగిన ఆరాధనలో మీరు మాకు తోడుగున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా దేవా, జరగబోయే సాక్ష్యంలో మీరే మాట్లాడండి ప్రభా. అనేక మంది సాక్ష్యాల ద్వారా బలపడేందుకు సహాయం ప్రభా. అలాగే దైవజనులు కూడా ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా, అయ్యా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు వినగల హృదయం గ్రహించగల చదువులను ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు మంచి మనసును దయచేయండి ప్రభా, నీ పరిశుద్ధతను దయచేయి ప్రభా. అయ్యా ఇంకా రాలని బిడ్డలు కూడా త్వరపడి నడిపించి నీకు మహిమకరంగా జయకరంగా ఈ ప్రార్థన జరిగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇది మన ఆరాధన క్రమం ప్రకారముగా సాక్ష్యముల సమయము. సాక్ష్యము చెప్పి దేవుని మహింపరచాలని దేవుని సేవనుక ఆహ్వానిస్తున్నాను. మీ అమ్మ మీ నాన్నేరి వస్తున్నారా? స్తోత్రం. హల్లెలూయా. చెప్పు. యేసయ్యకు వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్ననే ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో మంచి మార్క్స్ రావడానికి దేవుని కృపను చూపించాడు. 70% గ్రేడ్ వచ్చింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఏంటంటే, నెక్స్ట్ మంత్లో నీట్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిలో కూడా మంచి మార్క్స్ వచ్చేలాగా, ఇంకా నేను పై చదువులు బాగా చదివేలాగా, దేవుడు నాతో ఉండేలాగా మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా యేసయ్యకి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నిన్న నైట్ తెల్లవారుజామున లేచిన తర్వాత నుండి హెల్త్ బాగాలేదు, ఏంటో జలుబుగా ఉందనిపించింది. అంటే నేనే తప్పు చేశాను. నాకు కూలింగ్ నీళ్ళు తాగితే పడవు, ఇక్కడే కూలింగ్ వాటర్ తాగాను మొన్న. తాగిన తర్వాత నుండి బాగాలేదు, అట్లాగే ఉండి వాకింగ్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి బాగా అసలు ముక్కు పట్టేసి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. విపరీతమైన జ్వరము, చలి వచ్చేసింది. డోలో వేసుకున్నా తగ్గుద్ది అనుకున్నా, తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళాను దేవుడి కృపను బట్టి, అయినా తగ్గలేదు. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఏంటి ప్రభు తగ్గట్లే, రేపు నేను మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకోవాలి, సడన్గా జ్వరం వచ్చేసింది ఏంటని, గొంతు నొప్పి కూడా. యేసయ్య అద్భుత రీతిలో రాత్రి స్వస్థపరిచారు దేవుడి కృప. మంచి నాకు ఆరోగ్యం ఇచ్చారు. యేసయ్యకి వందనాలు. ఇక్కడ సాక్షిగా నిలబడడానికి కృప చూపించారు. మరొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు మేర్సీ టీచర్ గారని మా ఇంటికి ప్రేయర్ చేయడానికి వస్తారు. మా రిలేటివ్స్ కూడా, కస్తూరి మా అమ్మకు కూడా బాగా పరిచయస్తురాలు. మా అమ్మకి బాగాలేదని ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తే, అంతకితే ఈ వారంలో కస్తూరి మా అమ్మకు చాలా తేడా చేసి బాగాలేదు. దాన్ని బట్టి ఆ మా అమ్మకి చెప్తే, మా అమ్మ రాలేదు కదా, ఒకసారి వచ్చి మా అమ్మకు ప్రేయర్ చేసేయాలని అంటే, నిన్న వచ్చారు ఆవిడ, నిన్న పగలు వచ్చి మా అమ్మకు ప్రేయర్ చేసిన తర్వాత పైకి వచ్చారు. నాకు బాగోపోయినా వాళ్ళకి వంట చేసి పెట్టే వాళ్ళిద్దరు వచ్చారు.
మధ్యాహ్నం అంతా ఉన్నారు. సాయంత్రం ఈయన వెళ్ళి దించొచ్చారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళ బల్లారాధన అంట, ప్రేయర్కి వెళ్ళటాకని దిగుతా ముందుకు పడిపోయిందంట. ఆమెకి 80 సంవత్సరాలు ఉంటాయి. బాగా దెబ్బ తగిలిందంట, చేయికి ఫ్రాక్చర్ అయిందంట, చాలా రక్తాలు, అసలు మెండ ఎన్ని కదలనివ్వట్లేదంట. మార్నింగ్ ప్రేయర్ చేయమని ఏడ్చుకుంటా ఫోన్ చేశారు మెర్సీ టీచర్ గారు. ఆమె కోసం ప్రేయర్ చేయండి, చాలా వయసు అవుడు కదా, ఏమన్నా ఇరిగితే మళ్ళీ అతకవు, అందుకోసమని చాలా ఏడుస్తుంది. చాలా భక్తి, చాలా ఆసక్తి కలిగిన ఆమె ప్రార్థనందు. పొద్దున్నే ఫోన్ చేసి ఏడుస్తుంటే చాలా బాధేసింది. ఎంతో ప్రార్థనకి చాలా పరిగెడతా ఉంటుంది. సంఘమంతా ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఆమె కోసం ప్రార్థన చేయండి, అట్లా కస్తూరి ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి 12వ తారీఖున నా బిడ్డ రిజల్ట్ వచ్చింది. నా పెద్ద బిడ్డ మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసింది. ఎంత బలహీనత అయినా నా దేవుడు చేయి విడకుండా నా బిడ్డను పట్టుకుని మరి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా శక్తినిచ్చి బలంనిచ్చి ఆయన జ్ఞానం ఇచ్చి మరి రాపిచ్చి మరి ఎంతో బిడ్డని మరి అన్ని సబ్జెక్టులు కాడ పాస్ అయ్యి మరి బిడ్డని బలపరిచినందుకు స్తోత్రాలు. మరి బిడ్డ మరి మార్కులు తక్కువ వచ్చినా సరే నువ్వు నిదర్శపడద్దు, బెటర్మెంట్ ఉంది కాబట్టి రాసుకుంది, కానీ ఇంకా నువ్వు ఇవ్వచ్చు. మరి మేమైతే తల్లిదండ్రులు ఏమన్నా సబ్జెక్ట్ ఆగిపోయిద్దామని మరి మేము ఎంతో ఆందోళన పడ్డాం. మరి మమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో ధైర్యపరిచి మరి ఆయన ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో, మరి సంఘ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. పాస్ అయిందా ఇంటర్? పాస్ అయ్యి స్తోత్రం. హల్లెలూయా. పరీక్షలో బాగా జ్వరం ఆ పిల్లకే, డెంగ్యూ ఫీవరు, జ్వరము, పరీక్ష టైఫాయిడ్, వెళ్ళటానికి వీలు లేని స్థితిలో ఉన్నాం. ప్రార్థన చేశాం. దేవుడు అయినప్పటికీ కూడా కృప చూపించి జ్ఞానం ఇచ్చి పాస్ అవటానికి సహాయం చేశాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఒక పల్లవి చరణం ఎవరైనా సరే, స్వాతి రా త్వరగా, ఒక పల్లవి